శ్రీ గురుభ్యో నమ. దత్తాత్రేయ. ప్రత్యేకమైన నియమాలు మహిళలకు లేవు, కానీ ఒక మంచి ఉపాసకురాలు హైదరాబాద్లో, ఇప్పుడు ఆమె ఉన్నదో లేదో ఈ మధ్యకాలం నాకేదో తెలియదు, మంచి పెద్ద ఇన్స్టిట్యూషన్ నడుపుతోంది. ఆమెకేదో ఒక చోట ల్యాండ్ కొంటే అది దాని మీద డిస్ప్యూట్లు వచ్చి బ్యాంక్ లోన్ ఏదో కట్టాల్సి వచ్చి అంతా గొడవలు అయిపోతే దాని మీద నేను ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాను. అప్పటికి ఇంకా ఎక్కువ సాధన కూడా లేదు. నా గురువు గారికి పరిచయం అవటం వల్ల నువ్వు ఎవరినైనా పంపిస్తావో ప్రత్యంగర చేయడానికి అనేప్పటికీ ఆయన నాకు చెప్పి, అప్పటికి నాకు కూడా సాధన ఎక్కువ లేదు, అయినా కూడా ఒక చిన్న స్టూల్ లాంటి 4 కాళ్ళతో ఒక టేబుల్ పెట్టి దానిపైన వస్త్రం ఉంచి దానిపైన బియ్యం పోసేసి ప్రత్యంగర యంత్రం కుంకుమతో ఇట్లా యంత్రం వెయ్యి, దాని మధ్యలో తమలపాకు పెట్టి బిందువు దగ్గర దాని మీద రూపాయి బిళ్ళ పెట్టి ఆవాహన చేయి, ప్రత్యంగరను ఆవాహన చేసి దాని మీద ఈ మంత్ర జపం చేసుకుంటూ పో. ఈ టైం నుంచి పొద్దున మధ్యాహ్నం 12 గంటల దాకా, రాత్రిపూట 9 గంటల దాకా జపం చేయి, దానికి ధారదత్తం చేయి, ఆ జపం దానికి ఇది చేసేసి తర్వాత ఆఖరిలో చూద్దాం వీలైతే హోమం చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అది ఒక 20 రోజులు నేను మామూలుగా ఇట్లా కూర్చుని తూర్పుముఖం చేసి నేను చేసుకుంటున్నాను. ఒక మధ్యాహ్నం 11:30-12 గంటల టైంలో ఒక దగ మెరుస్తూ ఒక పాదం పీట మీదకి వస్తుంది. ఎంత మూర్ఖుణ్ణి అంటే అప్పటికి నాకు ఇంకా మంత్ర విద్యలో ఇంత అనుభవాలు ఏమీ లేవు. ఈ పక్క ఇప్పుడు దీని పీట మీద ఎక్కుతుంది, ఈమెవరు ఈ మనిషి ఎవరు అని చెప్పి అనుకున్నానే, కానీ అమ్మవారి ఆ దగద్ధాం కిరీటం ఇదేనటువంటి నా మాటలు కూడా చాలు. అటువంటి ఇది పాదం అమ్మవారి పీట మీద వచ్చి కలిసం లేదు, ఏమీ లేదు, అక్కడ ఓన్లీ ఆ తమలపాకు రూపాయి బిళ్ళే ఉన్నది, దాని మీదకి వచ్చి కూర్చోబోతోంది అమ్మవారు అని చెప్పేసి నాకు అందుబట్ల ఆ క్షణం అయిపోయింది. తర్వాత అరగంటకు కానీ నాకు బుర్ర తిరగల. మంత్ర జపం అయిపోయేప్పుడు అయ్యయ్యో ఎటువంటి చేతులారా పోగొట్టుకున్నానా అని చెప్పేసి దాని తర్వాత తపనగా మొత్తం 40 రోజుల కార్యక్రమం అప్పుడు ఒప్పుకుంది. తర్వాత మళ్ళీ 20 రోజులకు వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12 గంటకి తెల్లటి చీర మీద నల్లటి చుక్కలతో నిండువెత్తు నుంచుని కనపడింది. అది కింద నుంచి ఇట్లా పైకి చూసేటప్పుడు మొహం కనపడకుండా మాయమైపోయింది అమ్మవారు. ఆ తపనతోనే నేను 40 రోజులు అక్కడ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాను. వాళ్ళకి కావాల్సిన సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి, అన్నీ అయిపోయింది. ఇంటికి వచ్చి వాయిట్లో కూర్చోగానే రెండో రోజు ఎవరో ఎల్లందు నుంచి వచ్చారు. మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎవరు చెప్పారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ఊరు నాకు తెలియదు, ఏం లేదు. వెళ్ళాను, అయిపోయింది. ఒక రూమ్ పైన ఇచ్చారు. వాడు కంబైన్డ్ ఫ్యామిలీ, దాదాపు 100 మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కోమట్లో. మేడం మీద రూమ్ ఇచ్చారు, మీరు ఈ రూమ్లో పూజ చేసుకోండి ఇట్లా అని చెప్పంటే ఇట్లనే తమలపాకు టేబుల్ అది వేసేసి పెట్టేసి ఆవాహన చేసి ఎవరిని కూడా లోపల రానిచ్చేవాడిని కాదు. పగలు కొబ్బరికాయ కొట్టినా నైవేద్యం పెట్టినా కూడా వాకిట్లోకి వెళ్ళి నేను తీర్థం ఇచ్చి శవాన్ని తీసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళు అంతే. అక్కడ పెట్టిన వారం రోజుల ప్రోగ్రామే 5వ రోజుకి వచ్చేటప్పటికల్లా ఇట్లా మాకు బాల్కనీ ఉన్నట్టుగానే ఈ బాల్కనీలోంచి పట్టు చీర కుచ్చెళ్ళు లోపలికి వస్తున్నాయి. అటువైపు చూసి ఈ అర్ధరాత్రి నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చింది వీళ్ళెవరు అనేటువంటి భావన వచ్చేటప్పటికల్లా మాయమైపోయింది. అక్కడ నేను పడుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకల్లా వచ్చి ఆ ఇంట్లో ఉన్న 10th క్లాస్ చదువుతున్నటువంటి బంగారం లాంటివి ఉంటుంది ఆ పిల్ల వచ్చి తలుపు కొట్టింది. గురుగారు ఏంటి మీరు ఎట్లా చేస్తారు? ఏం చేశానమ్మా? బాబు మళ్ళీ ఎవరిని లోపలికి కూడా రానివ్వరు. ఆ పిల్ల పద్మాసనం వేసుకుని ఆ పీట మీద కూర్చుంది కదా, ఆ పగ హాస్పిటల్ వేసి కూర్చుంది ఆమె. అంత టామిని కూర్చొని ఇచ్చారు, కానీ మేము పనికి రాకుండా పోయాము లోపలికి రావడానికి కూడా. నాకు కళ్ళమ్మనీడు వచ్చే ఏంటి మహత్తరమైనటువంటి శక్తి ఆ పిల్లకి, ఎటువంటి ఆ యొక్క అదృష్టం, ఆ మా తల్లిని, ఆ భగవత్ శక్తిని, ఆ పద్మాసనం వేసి కూర్చున్నటువంటి అమ్మవారిని చూసింది. ఇంత కష్టపడి డబ్బుల కోసం ఇంత తిప్పలపడి నేను ఈ ఊరు దాకా వచ్చి నేను చేస్తుంటే నాకేం గతి లేకపోయిందా అనుకునే అక్కడి నుంచి నేను ఒకటే కోరుకున్నా, అమ్మ ఈ తపన, ఏ వ్యామోహం, ఏ ఇదితో నేను ఎప్పుడూ కూడా ఇంకా నీ దర్శనం కోసం నేను జోలికి పోవట్లేదు. నాకు వెనక బాధ్యతలు ఉన్నాయి, నా పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళు సక్రమంగా ఏ విధమైన లోటు లేకుండా బతకగలిగితే చాలు. నాకు నేను నోటి వాక్కును సత్వాక్కును అని చెప్పేసి కోరుకున్నాను. అది ఇంతవరకు ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం పడలేదు, చెప్పలేదు కూడా. ఇప్పుడే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, చూసే జనం ఎవరైనా కానీ. అలాగా ఆ సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ఆర్తి వస్తే కానీ ఎప్పుడో కూడా అమ్మవారు అనుగ్రహించదు. అక్కడి నుంచి యథేచ్ఛగా ఇప్పుడు నిత్యం కాసేపు జపం చేసుకుని ఎంత చేస్తున్నాను, ఇప్పుడు 100 చేస్తున్నాను జపం, 200 చేస్తున్నాను, రాత్రి ఇప్పుడు కూర్చున్నాడు 600 చేస్తున్నాను. ఇక దానికి వాళ్ళు ఎక్కలేదు. నాకంటే మంత్రసిద్ధి వచ్చింది. ఆ మంత్రం మీద నాకు ఉంది. నేను ఒకవేళ విభూతి మంత్రించి ఇస్తే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందనేటువంటి ధైర్యం నాకు ఉన్నది.
కాబట్టి చేసిన దాని తగ్గట్టు అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాబట్టి సాధన ఎవరైనా చేయవచ్చు, ఫలితం ఎవరికైనా ఇస్తే ఆర్థిక సమస్యలు పోతాయి, అనారోగ్యాలు పోతాయి. కాకపోతే అండి ఒక్కొక్క రుక్కుని దాంట్లో గాయత్రి మంత్రంతో 64 రుక్కులు కూడా సంపుటి చేసి పుస్తకాల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క రుక్కుకి కూడా గాయత్రి మంత్ర సంపుటితో చక్కగా అది సాధన చేసే రోజుల్లోనే అది సంపుటిగా సాధన చేయాలి. ఆ గాయత్రి దీంతో ఇట మరి ఆడవాళ్ళు చేయవచ్చా? మరి గాయత్రి మంత్రాన్ని ఆడవాళ్ళు ఎట్టా ఉచ్చరించగలుగుతారు, ఎట్టా చేయగలుగుతారు? ఉపాసకురాలైతే చేయవచ్చా? అది డిఫరెంట్ థింగ్. అది ఎవరెవరి యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది, చెప్పేవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కానీ కాబట్టి ఎవరైనా చేయవచ్చు. చేసేటువంటి వాళ్ళు ఆత్మస్తుతి పరనింద లేకుండా ఎక్కడ ఏది లేకుండా చేయగలిగితే ప్రత్యేకంగా అంత మంచి విద్య, అంత గొప్ప విద్య ఇంకోటి లేదనే చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే.